హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన న్యూ వీడియోలోకి వెల్కమ్. ఈరోజు అయితే మన లక్ష్మికి చిట్టి అక్కడ ఉంది వెయిటింగ్. అక్కడ చిట్టి పుట్టి కూడా కన్ను ఉన్నాయి. వాటికి అయితే ఈరోజు స్నానం చేపిస్తాం. ఈరోజు ఏవో చూడండి, చాలా డేస్ అవుతుంది. కొంచెం బిజీగా ఉండే వీటిని కూడా అంటే చూసుకుంటున్నా. కాకపోతే జస్ట్ వీటికి ఫుడ్, టైంకి ఫుడ్ ప్లస్ వాటర్ అంతే. అట్లని కొద్దిగా మంచిగా చూసుకోలేకపోయినా. ఈరోజు అయితే మనకి కొంచెం టైం దొరికింది వీటిని చూసుకునే అంత. సో ఈరోజు దీనికైతే వాటర్తో మంచిగా హాట్ వాటర్, ఆల్రెడీ వాటర్ బాయిల్ అయినాయి, వేడి అయినాయి కూడా. వాటర్ మంచిగా వేడి వాటర్తో స్నానం చేపిద్దాం. లక్ష్మి, లక్ష్మి, ఈరోజు అయితే మంచిగా నీట్గా ఈరోజు ఎట్లా స్నానం చేయించే వీడియో ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన బాయ్ లేడు, మున్నాబాయ్, శివాబాయ్ వాళ్ళు కొద్దిగా బిజీగా ఉండే. సో ఒక్కనే కాబట్టి జస్ట్ వీడియో మొత్తం తీయలేకపోతా ఒక్కడిని. ఎందుకంటే స్నానం దీనికి వేయించుకుంటా మళ్ళీ ఒక చేతితోని అంటే ఇంపాసిబుల్, అది అట్లా కూడా కాదు. సో కాబట్టి ఇప్పుడు ఇది, దాని తర్వాత బాతింగ్ అయిపోయినా అంటే స్నానం దీనికి వేయించిన తర్వాత ఇది ఎట్లుంటుందా అనే వీడియో కూడా తీసాం. 1 by 1 ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్లీ ఫ్రెండ్స్, లక్ష్మికి అయితే స్నానం అయితే అయిపోయింది. అది మొత్తం తుడుచుకుంటుంది. మనం తుడిచినా ఎంత తుడిచినా కానీ మళ్ళీ అది తుడుచుకుంటుంది నాలుగైతుంది. ఇప్పుడు దీంతో ఉంది పెద్ద తలకాయ నొప్పి. దొరకది, స్నానం చెప్పిద్దామంటే దొరకది. చూసారు ఎట్లా ఉడుకుతుందో. చిటి వెయిట్. రోజు అయితే బాగా మెరిసిపోతుంది మన లక్ష్మి, స్నానం చేపించినాం కాబట్టి. చిటి వెయిట్. ఫైనల్ అయితే దొరికేసింది, ఎటు పోదిగా దొరికింది. ఇప్పుడు దీన్ని కట్టేసి మనం స్నానం చెప్పాలి. ఫైనలీ అయితే కట్టేసాం, దొరికేసింది. కాకపోతే ఇప్పుడు దీంతో టాస్క్ ఏంటంటే దీనికి స్నానం చేయించు. ఇది మన నీళ్ళలో అయితే వెళ్ళిపోతుంది స్నానం చేయడానికి. కాకపోతే మనం దొరకబట్టి మంచిగా నీళ్ళు వేయిద్దామంటే అస్సలేనా. ఊర్లో చెరువు లేకపోతే ఏదన్నా ఉంటే దాంట్లోకి వెళ్ళిపోతుంది స్నానం చేస్తుంది దొంగ ముఖం. కానీ మనం అయితే చేపిద్దామంటే అస్సలు ఆగది. చుక్క వాటర్ పోస్తే మాత్రం కింద మీద మొత్తం ఎట్లా అంటే ఏదో అయినట్టు వేసేస్తుంది. చూడండి, జస్ట్ శాంపిల్ చూసారా, మొత్తం ఆగమానం చేసేస్తుంది. అసలు స్నానమే వేయించుకోండి, వేస్ట్, బ్యాడ్, చాలా బ్యాడ్. ఫైనల్లీ స్నానం అయితే అయిపోయింది. కాకపోతే కోపంతో వెళ్ళిపోతుంది. చూడచ్చు, ఇంటికి రాదు స్నానం వేపిస్తే. మళ్ళీ పొలం కాడికి పోయి తిని వస్తుంది అట్లానే. ఫైనలీ అయితే మనం అన్నిటికీ స్నానం చేయించాం. సిటీ అయితే కనబడతలేదు, ఇటైతే సౌండ్ వస్తుంది. చూడచ్చు, అక్కడ ఉంది, పిలుస్తుంది. దా అది ఎప్పుడు కోపం వచ్చినా ఏమొచ్చినా అంటే ఎందుకు వెళ్తావు నాకు కూడా అర్థం కాదు. ఫైనలీ అయితే ఆగకుండా అయితే వచ్చేసింది. మన చిట్టి ఆడైతే ఆగకుండా వచ్చేసాడు. సో ఎటో వెళ్ళిపోతా అనుకున్నా, కాకపోతే ఎటో వెళ్ళిపోదు, అది తెలుసు. ఇదే ప్లేస్కి వస్తుంది. ఎందుకంటే దాన్ని ఎప్పుడు ఏమైనా కానీ ఇక కోపం వచ్చినా బాగా అనిపించినా అది ఇటే వస్తుంది. దానికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా. సో అది ఇటే వస్తుంది. ఇప్పుడైతే పొలం కాడికి అయితే వెళ్తున్నాం దాంతో. నాడు చూసిరా ఫ్రెండ్స్, ఏదైతే దూరం అయితే వస్తుంది, మన దగ్గరకు రాదు ఇప్పుడు. ఎందుకంటే స్నానం చేపించినాం, కోపం దూరం ఉంటుంది.